దేవుని వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 110వ కీర్తన 7 వచనాలు ఉన్నాయి, చదువుకుందాం. Psalm 110, all 7 words. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుందుము. యెహోవా, నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండియుండును. విశాల దేశము మీది ప్రధానుని ఆయన నలగగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. దేవుడు ఈ వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమా, దావీదు రాసిన ఈ 110వ కీర్తన ప్రభు యేసును మనం ఈరోజు ఆరాధించుటకు మనల్ని సిద్ధపరచడానికి దేవుడు మన ముందుంచి ఉన్నారు. కీర్తన గ్రంథంలోని అన్ని కీర్తనలు ఆయనను ఆరాధించుటకు, ఆయనను స్తుతించుటకు, ఆయనను మహిమపరచుటకు కీర్తనాకారుల అనుభవాలుగా దేవుడు మన కోసము రాయించి ఉన్నారు. వాటన్నింటిలో ఈ కీర్తన ఒక ప్రాధాన్యతను మనకు కలిగి ఉంటుంది. అది ఏంటి అనేది మనం గమనిస్తే, ఈ కీర్తనలో ప్రభువైన యేసు క్రీస్తు గురించి చెప్పబడిన లేదా ప్రవచింపబడిన గొప్ప సంగతులు నూతన నిబంధనలో అనేక సార్లు ప్రస్తావించడం మనం చూస్తాం. ఆ నూతన నిబంధనలో ఈ కీర్తనలో చెప్పబడిన ప్రవచనాలను ఎత్తి చూపిన పని చాలా సార్లు మనకు కనబడుతూ ఉంది. అందులో రాయబడిన ప్రతి మాట ప్రభు యేసుక్రీస్తు మహత్యాన్ని మనకు గుర్తు చేసేవిగా ఉంటున్నాయి. అందుకనే ఆయనను ఆరాధించడానికి ఈ కీర్తనను మనము ఈరోజు ధ్యానించుకోవడానికి ఇష్టపడదాం. మనం ఈ కీర్తన మొత్తంగా మనం చూస్తే, దావీదు రాసిన ఈ కీర్తన ప్రభు యేసు యొక్క అధికారాన్ని మనకు గుర్తు చేస్తుంది. అంతేకాదు, ఆయన అమరత్వాన్ని మనకు చూపెడుతూ ఉంది. ఆయన ఆధిపత్యాన్ని మనకు చూపెడుతూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన దైవత్వాన్ని మనకు వివరిస్తూ ఉంది. వీటన్నింటిని బట్టి ఆయన అధికారము, ఆయన అమరత్వము, ఆయన ఆధిపత్యము, ఆయన దైవత్వం, ఈ 4 విషయాలు ఈ కీర్తనలో కీర్తనాకారుడు వివరించి ఉన్నారు. వాటన్నింటినీ మనము ధ్యానించుకుంటూ ఆయనను ఆరాధించడానికి మన మనసులను సిద్ధం చేసుకుందాం. మనం చూసినట్లయితే క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటాడని కొత్త నిబంధనలో చెప్పిన అన్ని సందర్భాలలో ఈ కీర్తనలోని మొదటి వచనం మనకు ఆధారంగా కనబడుతూ ఉంది. అనేక సార్లు నూతన నిబంధనలో ఈ మాటను దేవుడు రాయించి పెట్టి ఉన్నారు. మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలను మనం చదివినట్లయితే, ఎఫెషియన్స్ 1:20 and 21, అక్కడ మనం చూస్తే, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను,
శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఏదైతే కీర్తనాకారుడు ప్రవచించి ఉన్నాడో అది నూతన నిబంధనలో మనకు కనబడుతూ ఉంది. అలాగే ఇంకా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలను మనం చూస్తే హీబ్రూస్ 1:3 and 4 వర్సెస్, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఇంకా మనం చూడడానికి ఇష్టపడితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, కొలస్సియన్స్ 3:1, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని సమస్త అధికారము కలిగి ఉన్న దేవుడు. అలా పరలోక సింహాసనంపై తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్న ప్రభు యేసు అధికారాన్ని పౌలు గారి మాటల ద్వారా ఈరోజు మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆ అధికారాన్ని బట్టి ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి మనము ఆరాధించుకొనవలసిన వారమై ఉన్నాం. పేతురు గారి మాటల్లో మనం చూస్తే 1 పేతురు 3:22, 1 Peter 3:22, ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడంటూ పేతురు గారు ఆయన రాజరికాన్ని, ఆయన అధికారాన్ని, ఆయన జయ జీవితాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకటన గ్రంథం 3:20లో ఇంకా మనం చూడగలుగుతాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ఇక్కడ ఆయన పిలుపును వింటున్నాం. ఆయన పిలుపుకు ఆధారంగా ఆ మాటను చూస్తూ ఉన్నాం. అలాగే ఆ పిలుపు విని అనుసరించిన వారు పొందే గొప్ప భాగ్యాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఒక గొప్ప వాగ్దానము ఈ వాక్యం ఆధారంగా మనకు ఇవ్వబడి ఉంది. ఇవన్నీ ప్రభు యేసు అధికారాన్ని, ఆయన దైవత్వాన్ని, ఆయన మహిమను, ఆయన అస్తిత్వాన్ని, ఆయన పరలోక మహత్యాన్ని, ఆయన కృపను, ఆయన వాగ్దానాన్ని, ఆయన ప్రేమను, ఆయన నడిపింపును మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. వాటన్నింటినీ బట్టి మనము ఆయనను ఆరాధించవలసిన బద్ధులమై ఉన్నాం. ఇంకా మనం ఈ కీర్తనలోని 4వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మనం ఆయన యాజకత్వాన్ని చూడగలుగుతాం. కీర్తనలు 110 4వ వచనాన్ని 1:10-4, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ఈ వచనము ప్రభు యేసుక్రీస్తును శాశ్వతమైన యాజకునిగా చూపెడుతూ ఉంది. ఆయన నిరంతరము ప్రధాన యాజకునిగా ఆయన మనతో ఉన్న పరిస్థితిని చూపెడుతూ ఉంది. ఇదే కొత్త నిబంధనలో అనేక సార్లు ప్రస్తావించబడిన పరిస్థితిని మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:17లో మనం చూస్తే హీబ్రూస్ 7:17, ఏలైనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యం చెప్పబడిన పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే అదే హెబ్రీ 7:20-22 వచనాలను మనం చూస్తే హీబ్రూస్ 7:20,
22:22. మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు గనక ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు పూటకాపాయను. వారైతే ప్రమాణం లేకుండా యాజకులగుదురు, కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణం చేసెను. ఆయన పశ్చాత్తాపపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడాయను. ఏదైతే కీర్తన 110లో మనం చూశామో ఆ ప్రవచనము ఇక్కడ నూతన నిబంధనలో మనకు కనబడుతూ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 8:34 మనం చూస్తే, రోమన్స్ 8:34, శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని మన కోసం విజ్ఞాపనం చేసే దేవునిగా ఆయన ఉన్నారు. ఇలా ఆయన మన ప్రధాన యాజకుడై మన కోసం విజ్ఞాపన చేసేవానిగా ఉంటూ మనకు అభయం ఇస్తూ ఉన్నారు. ఆ అభయాన్ని బట్టి ఆయనను మనము స్తుతించవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు హీబ్రూస్ 10:19 నుంచి మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19 నుంచి మనం చూస్తే, హీబ్రూస్ 10:19 ఆన్వర్డ్స్, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు అయిన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక, దేవుని ఇంటి పైన మనకు ఒక గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసి శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అని, దేవుని సన్నిధానానికి మనల్ని యథార్థంగా చేర్చే ఒక పరిస్థితిని ఆ గొప్ప యాజకుడిగా ప్రభు యేసు మన కోసం ఈరోజు ఉన్నారు. ఆ ప్రధాన యాజకుడైన ప్రభు యేసు యొక్క యాజకత్వము ఈరోజు మనకు వాక్యం చూపెడుతూ ఉంది. దానిని బట్టి మనము ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఇంకా మనం చూస్తే ఈ కీర్తనలోని మాటలు ఆయన తీర్పు దినం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ఆయన న్యాయమైన తీర్పు గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. 2 తెస్సలోనియ 1:6-7-8 మనం చూస్తే, 2 Thess 1:6-8, ప్రభువైన యేసు తన ప్రభావమును కనబర్చు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. ఇంకా ముందుకు చూస్తే మనము, అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులునిగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. ఆయనను నమ్మిన వారికి, ఆయనను నమ్మని వారికి న్యాయమైన తీర్పు విధించే దేవుని న్యాయ విధిని మనం చూస్తూ ఉన్నాం. ఆ న్యాయ విధిని తప్పించే ఆయన గొప్ప కృపను మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే నిజంగా మనమున్న పరిస్థితికి మనకు శిక్ష సబబే. ఆ సిలువ మీద దొంగ చెప్పినట్టు
ఈ శిక్ష మనకు తగినదే, కానీ ఆయన కృప వలన, ఆయన న్యాయ విధి వలన ఈరోజు మనము తప్పించబడ్డాం, కాపాడబడ్డాం. ఆ గొప్ప కృపను మనము జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధించడానికి సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. వాక్యమా సంగమా, వాక్యం ఈరోజు స్పష్టంగా ఆయన అస్తిత్వాన్ని మన ముందు ఉంచి ఉంది. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అంటూ, ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడంటూ ఆయన అధికారాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అని చెప్పబడినట్లు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్న ఆయన అమరత్వాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంది. అంతేకాదు, పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామానికి పైనామమునకు ఆయనను అనుగ్రహించనంటూ ఆయనకున్న ఆధిపత్యాన్ని మనకు అర్థం చేపిస్తూ ఉంది. ఇంకా మనం చూస్తే, మనం దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందున్న వారమై ఆ సత్యవంతుని యందు ఉన్నాము, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవమై ఉన్నాడు అంటూ ఆయన దైవత్వాన్ని మనకు నిరూపిస్తూ ఉంది. ఆయన ఈరోజు మనం చేయవలసింది ఏంటి అంటే, ఆయన అధికారానికి మనము లోబడవలసిన అవసరం ఉంది. ఆయన అధికారానికి లోబడకుండా మనము ఆయనను ఏ రోజు ఆరాధించలేము సంగమా. ఆయన ఆధిపత్యానికి తల వంచవలసిన వారమై ఉన్నాం. ఆ పని చేయకుండా ఆయనను ఏ రోజు మనం మహిమపరచలేము. ఆయన అమరత్వానికి దాసోహం అవ్వవలసిన అవసరం వాక్యం చూపెడుతూ ఉంది. ఆయన దైవత్వానికి సాగిలపడవలసిన అవసరాన్ని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఆయన న్యాయమైన తీర్పు దినం కోసం మనల్ని మనము సిద్ధపరచుకుంటూ జీవించాల్సిన అవసరాన్ని వాక్యం చూపెడుతూ ఉంది. అందుకనే ఈరోజు మనం అర్థం చేద్దాం, మనం చేసే ప్రతి ఆలోచన, ఆయన గురించి మనం చేసే ప్రతి ఆలోచన ఆయనను అర్థం చేయడమే. ఆయన కోసం మనం వేసే ప్రతి అడుగు ఆయనను ఎరగడమే. ఆయన కోసం, ఆయన చిత్తం ప్రకారం తీసుకునే ప్రతి నిర్ణయం ఆయనను స్తుతించడమే. ఆయన కోసం జీవించే ఈ జీవితపు ప్రతి శ్వాస ఆయనను ఆరాధించడమే. ఇది మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఏదో పెదవులతో ఆయనను ఆరాధించడానికి కాదు మన ఏర్పాటు, మన సిద్ధపాటు. మనం చేసే ప్రతి ఆలోచన ఆయనదై ఉండాలి. మనం వేసే ప్రతి అడుగు ఆయనతో ఉండాలి. మనం తీసుకునే ప్రతి నిర్ణయం ఆయనకు లోబడి ఉండాలి. మనం జీవించే ఈ జీవితం ఆయనదై ఉండాలి. అదే నిజమైన ఆరాధన. అదే నిజమైన ఆరాధన. అందుకనే ఘనత, మహిమ, ప్రభావములు సమస్తము ఘనుడైన ప్రభు యేసుకు ఎల్లప్పుడూ ఆరోపిస్తూ ఆ ఘనమైన దేవుణ్ణి ఘనంగా మనము ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాం. ఆ రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకుంటూ ఆయనను ఆరాధించడానికి ఇష్టపడదాం. ఆరాధించుకుందాం.